ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి మీ ఇలా ఆన్లైన్లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రత్యక్ష గుడారంలో మరి ఆవరణ తెర గురించి నేను మాట్లాడబోతున్నాను. మన బైబిల్లో నుండి నిర్గమకాండము 27వ అధ్యాయము 9వ వచనము మనం జాగ్రత్త చూద్దామండి. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెనని కుడివైపున అనగా దక్షిణ దిక్కునున్న ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పైనున్న సన్న నార యవనికులు ఈ ఒక ప్రక్కన ఉండవలెనను. నిజంగా ఈసారి ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపాటు చేస్తున్నప్పుడు వాస్తవానికి నాకు తెలుగు సరిగా చదవడానికి రాదండి. కానీ నేను ఈ తెలుగు బైబిల్ చదువుతూ తర్వాత మిస్టేక్స్ ఉన్నా నేను చదువుతున్నా. ఎందుకంటే దీని ద్వారా నేను తెలుగు కూడా నేర్చుకుంటూ మీకు తెలుగులో ప్రసంగము పూర్తిగా ఇవ్వనికి. అయితే బైబిల్లో అన్నిటికంటే కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే ఈ ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం అనేటిది వివరణ నేను చేస్తున్నప్పుడు నిజంగా ఒకవైపు నేను దేవుడి నుంచి కృపను పొందుకుంటూ మీకు కూడా కృపను నేను అందజేసే పనిలో ఉన్నాను. మరి నా తెలుగు చదువుతున్నప్పుడు నా తెలుగు సరిగా ఉండకపోవచ్చు. నా తెలుగు అక్షరాలు విరిగిపోతున్నట్టు మీరు వింటుండొచ్చు. కానీ నేనిచ్చే సందేశం మాత్రము స్పష్టంగా ఉంటుంది. నేనిచ్చే సందేశము సూటిగా ఉంటుందండి. నేను మాట్లాడే తెలుగు తప్పేమో కానీ నా సందేశం మాత్రం తప్పు కాదండి. ఎందుకంటే నేను మీకు దేవుడి హృదయాన్ని తెలియపరుస్తున్న ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా. అయితే ఇక్కడ 9వ వచనము మరి అదేవిధంగా 18వ వచనము ఈ 2 వచనాలు చూడకముందు ప్రత్యక్ష గుడారములో అసలు వాస్తవానికి ప్రాముఖ్యమైనది ఏంటిదంటే మరి లోపడున్న అతి పరిశుద్ధమైన స్థలములో మరి కరుణాపీఠము, ఎక్కడైతే నిబంధన మందసము, మరి అదేవిధంగా మనం చూస్తే దీపస్తంభము, ఇవన్నీ పరిశుద్ధమైన స్థలంలో ఉండడం జరిగింది. మరి వాటి గురించి మొదటిగా మాట్లాడకుంటే ముందుగా మనం బయటున్న విషయాల గురించి మాట్లాడుతూ అంటే స్టార్టింగ్ ఎలా ఈ ప్రత్యక్ష గుడారము నియమించబడ్డం జరిగింది. మొదటిగా ఈ ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఏర్పాటు చేసి అందుకే ఆవరణ తెర. ఆవరణ తెర అంటే పైన పరిశుద్ధమైన స్థలం బయట, మరి అతి పరిశుద్ధమైన స్థలం బయట, పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలాన్ని కూడా ఎలా దేవుడు ఒక ఆవరణ తెర ద్వారా పూర్తిగా ప్రత్యక్ష గుడారాన్ని మరి ఫెన్సింగ్ లాగా క్లోజ్ చేయడం జరిగిందనే విషయమే మీకు తెలియపరచాలనుకున్నా. అయితే ఈ నిర్గమకాండము 27:9 చదువుకున్నాం కదండి. 18వ వచనం కూడా చదువుకుందాం. ఆవరణపు పొడుగు 100 మూరల, దాని వెడల్పు 50 మూరల, దాని ఎత్తు 5 మూరల, అవి పైనున్న సన్న నారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఈ ప్రత్యక్ష గుడారములో మీరు చూసినట్టయితే నేను తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను ఒక పిక్చర్. ఈ తెర మీద మరి ఏదైతే ఈ సన్నని నార ఏదైతే ఉందో ఈ ఆవరణ ఏర్పాటు చేయడం జరిగిందో, మరి ఈ ఆవరణ ఒక తెర అనేది ఎలా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ చుట్టూ ఫెన్సింగ్ లాగా. ఇది ఎలా అంటే తెల్లటి వస్త్రముతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాస్తవానికి మనం చూసినట్టయితే ఎందుకు దేవుడు ఈ తెల్ల వస్త్రముతో ఏర్పాటు చేయడం జరిగింది? ఎందుకంటే ఇది దేవుడిని తెలియపరుస్తుంది. మన దేవుడు అతి పరిశుద్ధుడు, రైట్? ఆ పరిశుద్ధమైన దేవుడు ఈ ప్రత్యక్ష గుడారములో ఎలా దేవుడు తెలియజేస్తున్నాడు అంటే ఈ తెల్లటి ఆవరణ తెర మరి ఏ విధంగా అయితే సన్నటి నార ద్వారా ఏర్పాటు చేస్తూ మరి ఆ ఒక స్తంభం ఏదైతే ఉందో మరి పూర్తిగా చూస్తే ఆవరణ అంతా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఆ ప్రకారమే మరి పూర్తిగా ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, అందుకే ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే ఒక్కొక్కటి వివరంగా తెలియపరచండి. 100 మూరల, దాని వెడల్పు 50 మూరల, దాని ఎత్తు 5 మూరలు. అంటే దేవుడు పూర్తిగా వివరించాడు ఎలా ఈ ప్రత్యక్ష గుడారాన్ని నియమించాలి,
ఎలా దీన్ని ఏర్పాటు చేయాలని. ఇవన్నిటి ద్వారా చూసినట్టయితే యేసుక్రీస్తుని తెలియపరచడం జరుగుతుందండి వీటి ద్వారా. యేసుక్రీస్తుని ఎలా తెలియపరుస్తుందంటే యేసుక్రీస్తు ఒక స్వభావము. యేసుక్రీస్తు ఒక స్వభావంని తెలియచేయడం జరుగుతుంది ఈ పైనున్న ఆవరణ తెర ద్వారా. అందుకే వీటిని ఎలాంటి వస్త్రం ఉపయోగించారంటే తెల్లటి వస్త్రముతో, సన్నటి నారతో. అందుకే ఈ ఆవరణ తెర అంతా ఎలా స్ట్రాంగ్‌గా నిలిచుండడం జరిగిందంటే ఈ ఆవరణ తెర అంతా తెల్లటి వస్త్రంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధానికి సాదృశ్యంగా ఉంది. మరి నీతికి సాదృశ్యంగా ఉంది. మరి తెల్లటి తెలుపు వస్త్రం అనేటిది వీటికి ఆయన ఒక స్వభావానికి సాదృశ్యంగా ఉందండి. అయితే బైబిల్‌లో మీరు ఒకసారి చూసినప్పుడు మొదటి పేతురు రెండో అధ్యాయము బైబిల్‌లో మీరు ఒకసారి చూడండి. మొదటి పేతురు రెండో అధ్యాయము 22, 23 ఈ 2 వచనాలు మీరు చూస్తే యేసుక్రీస్తు గురించి వివరణ తెలియపరుస్తుంది. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటున ఏ కపటము కనబడలేదు. అంటే యేసుక్రీస్తు ఆయన స్వభావము గురించి తెలియపరుస్తుంది ఇక్కడ. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడినను బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. అంటే ప్రభువు ఒక స్వభావము ఎలాంటిదో మీరు తెలుసుకోవాలన్నట్టయితే 22, 23 వచనం ఇక్కడ తెలియపరుస్తుంది. ఈ ప్రభువు స్వభావము ప్రకారము ఈ ప్రత్యక్ష గుడారం ఆవరణ తెర అనేది యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు యేసు పరిశుద్ధత, యేసు నీతి, యేసుక్రీస్తు ఒక మంచితనము, యేసు ఒక స్వభావము. అందుకే ఇక్కడ 22లో మీరు చూసినట్టయితే ఆయన పాపము చేయలేదు. రెండోది ఆయన నోటన ఏ కపటము కనబడలేదు. అంటే ఇంత తప్పు కూడా ఆయన స్వభావం అంటే ఒకరి కీడు చేయాలి, హాని చేయాలి, ఒకరిని బాధ, ఇంత కూడా ఏ కపటము కనబడలేదు. బైబిల్ యేసే గురించి స్వభావము గురించి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. బహుశా ప్రపంచంలో ఎవరు ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండరు. అవునండి? ఇలాంటి ఎవరు ఉన్నారంటారా? పాస్టర్ గారు మా తల్లి గారు ఇలా ఉన్నారు, పాస్టర్ గారు మా తండ్రి గారు ఇలా ఉన్నారు అనేవాళ్ళు ఉన్నారా? అబద్ధం చెప్పకూడదు. ఎవ్వరు లేరు. దేవుడు దగ్గర మాత్రమే ఈ మంచి స్వభావము కలిగి ఉండడం జరిగింది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ ప్రత్యక్ష గుడారం ఆవరణ తెర గురించి ఏదో కాదు, ఈ పైకి ఉన్న వస్త్రమంతా చుట్టివేస్తూ ప్రత్యక్ష గుడారం అంతా కప్పివేయడం జరిగింది. ఈ తెల్లటి వస్త్రముతో ఎడం వైపు, కుడివైపు ఎంత ఎత్తుండాలి, ఎంత దూరం ఉండాలి, ఇదంతా ఏంటిదంటే ఇంకో విధంగా చెప్పాలి, కాంపౌండ్ వాల్ లాంటిది. కానీ ఇది చాలా మరి తెల్లటి మరి సన్నటి నార ఆవరణ ఒక వస్త్రం. అంటే ఈ మొత్తం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకవైపే మీరు ఆలోచించొద్దు. ఈ ఆవరణ తెర అంటే తెలుసు కదండి. తెర అంటే మొత్తం క్లాత్, రైట్? సో ఈ ఆవరణ తెరంతా దేవుడు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు దేవుడు ఇలా ఏర్పాటు చేశాడంటే ఆయన ఒక పరిశుద్ధత తెలియపరచడానికి, ఆయన స్వభావం తెలియపరచడానికి. అందుకే పైనున్న ఇత్తడి ఇక్కడ మీరు చూసినట్టయితే స్తంభము గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మరలా మీరు ఒకసారి నిర్గమకాండం 27వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు చూసినట్టయితే ఇక్కడ మరి పైనున్న స్తంభం గురించి మాట్లాడుతుంది. మీరు చూడండి 18వ వచనంలో ఒకటే వచనం నేను చదువుతున్నా. వాటి దిమ్మలు ఇత్తడివి. వాటి దిమ్మలు ఏలంటే ఇత్తడివి అంట. బైబిల్ ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. ఏమండి? అయితే ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు ఒక స్వభావాన్ని తెలియపరుస్తున్నానండి వీటి ద్వారా. అంటే ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఏ కపటం లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ పాపము చెయ్యనివాడు. అతను యేసుక్రీస్తు అని ప్రజలకి తెలియపరచనికి ఈ ప్రత్యక్ష గుడారము ఆవరణ తెర ఇలా దేవుడు నియమించడం జరిగింది. అయితే మీ అందరికి తెలుసండి, ఇజ్రాయెల్ ప్రజలు వారు అరణ్యములో 40 సంవత్సరాలు వారు ప్రయాణిస్తూ
వారెప్పుడైతే మరి ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకున్న తర్వాత వారి చెప్పులు తెగలేదంటే అండి, వారి బట్టలు మరి చూసినట్టయితే ఏమాత్రం చినగలేదు. అదే విధంగా వారు వస్తువులన్నీ కాపాడబడ్డం జరిగింది. అంటే ప్రభువు తోడై ఉన్నందుకు వారి యొక్క చెప్పులు కావచ్చు, వస్త్రము కావచ్చు చినగలేదు అని చెప్తుందండి బైబిల్. మరి ఇవేమీ పాడైపోలేదు కానీ వస్త్రం మాత్రము మాసిపోయే అవకాశం ఉందంటారా లేదా? ఉదాహరణ, నేను ఒక షర్ట్ వేస్తున్నా అనుకున్నాం. ఈ తెల్లటి వస్త్రము ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా వేస్తున్నప్పుడు ఓకే. కానీ ఈ తెల్లటి వస్త్రం ఒక సంవత్సరం వేస్తే, ఈ తెల్లటి వస్త్రము ఇంకో 3 సంవత్సరాలు వేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి మా ఒక సహోదరుని, మా డిక్కన్ గారిని ఒకసారి నేను కండక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ డిక్కన్ గారికి చెప్పిన, డిక్కన్ గారు దయచేసి మీరు కండక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రము షర్ట్ మీరు కొనుక్కుంటే బాగుంటుంది అన్న. పాస్టర్ గారు ఇది వైట్ షర్ట్ అన్నారు. ఇది వైట్ షర్టా? ఓహో, సారీ సారీ, ఇది వైట్ షర్ట్ కాదనుకుంటండి, వైట్ కలర్ పోయింది అంటే. వైటే కొన్నప్పుడు వైటే, కానీ చాలా నెలలు వేసినప్పుడు ఏమైంది, కలర్ అనేది చేంజ్ అయిపోవడం జరిగింది. రైట్, దీన్ని ఏదైనా కావచ్చు, సమయం దాటిన తర్వాత కలర్ మారిపోతుంది కదా. మరి కొన్ని 40 సంవత్సరాల నుంచి వారు వేస్తున్న వస్త్రము కూడా కలర్ ఏమైపోయి ఉంటుంది, ఆ వస్త్రం కలర్ అంతా మాసిపోతున్నట్టు. మరి ఒక్కరిది ఉంటే పర్లేదు కానీ ఆ 6 లక్షల మంది ఎవరైతే కలిసి ప్రయాణిస్తున్నారో అందరి వస్త్రం ఇలాగే ఉంది, చినగలేదు. ఏమండి, ఇక్కడ చెప్పులు కూడా అరగలేదు, కానీ వస్త్రం గురించి మాట్లాడతారు. మరి వీరు ఎలాంటి వారో ఏంటిదో తెలుసుకోవాలన్నట్టయితే ఎక్కడికి వస్తే వీరు తెలుసుకోగలుగుతారంటే, వారు ఒక పరిశుద్ధమైన వస్తువు దగ్గరకు వచ్చినప్పుడే తెలుసుకోగలరు. అందుకే ఏ ఇజ్రాయేలుడైనా ఆయన మంచివాడు అనుకున్నట్టయితే, నేను మంచి స్వభావం కలిగి ఉన్నవాడు అనుకున్నట్టయితే, నేను ఏ తప్పు చేయని వ్యక్తి అనుకున్నట్టయితే, ఆ వ్యక్తి మనుషులతో పోల్చుకున్నంత వరకే ఆ వ్యక్తి అలా ఆలోచిస్తాడు. కానీ ఆ వ్యక్తి ప్రత్యక్ష గుడారం ఆవరణ తెర దగ్గరకు వచ్చినప్పుడు ఆవరణ తెర చుట్టూ తెల్లటి వస్త్రము. అందుకే ఈరోజు చూడండి, నేను ఏం వేసుకున్నా తెలుసా? ఈరోజు నేను బ్లేజర్ వేసుకోకుండా వైట్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ తెల్లటి వస్త్రం అనేటిది దేవుడు ఏం తెలియపరచాలనుకుంటాడంటే, యేసుక్రీస్తు స్వభావము, యేసు ఒక నీతి, యేసు ఒక పరిశుద్ధత. ఆమేన్. ఇజ్రాయేల్ వారు ఎవ్వరూ ఈ యొక్క ఆవరణ తెర దగ్గరకు వచ్చినప్పుడు వారందరూ ఏం గ్రహించేవాళ్ళట, మా వస్త్రాలు బాగున్నాయి అనుకున్నా, కానీ మావి మురికి వస్త్రము. ఆ ఒక సన్నటి నారతోని ఆ ఆవరణ తెర దగ్గర ఆ వస్త్రముతో పోల్చుకున్నట్టయితే వారి వస్త్రమంతా మురికి వస్త్రముతో కనబడడం జరుగుతుంది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మానవుడు అయిన మనము ఎవరితో పోల్చుకుంటున్నాం, ఎవరితో పోల్చుకొని మనం మంచి వాళ్ళం అనుకుంటున్నాం. బైబిల్లో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ కథ ఉందండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఒకరోజు మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఆ స్త్రీ పాపం చేసింది. పాపం చేసినప్పుడు ఆ స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలి. కానీ వారు ఏం చేశారంటే, ఆ స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకురానికి వారు ప్రణాళిక కలిగి ఉండి తీసుకురావడం జరిగింది. అయితే వీరు ఎవరైతే ఆ స్త్రీని తీసుకొచ్చారో వీరందరికీ ఆ స్త్రీ మురికి స్త్రీగా కనబడి, ఎందుకంటే తప్పు చేసింది, మోసం చేసింది, వ్యభిచారం చేసింది, కాబట్టి ఆమె కొట్టి చంపారు. వారు తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి, యేసయ్య ఈ స్త్రీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసింది, ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి, మరి ఏం చేయమంటావు అని యేసు అడిగినప్పుడు, యేసయ్య మీలో పాపం లేనట్టయితే ఆ స్త్రీ మీద రాయి వేయమన్నప్పుడు వారందరూ ఒకరి తర్వాత ఒకరు అక్కడ రాళ్ళు పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, వీరు ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఎవరిలో పాపం ఉందని గుర్తించి తీసుకొచ్చారు. ఆ స్త్రీలో పాపం ఉంది, ఆమెను శిక్షించాలని చెప్పి యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చాక ఎవరిలో పాపం ఉందని గుర్తించి వెళ్ళిపోయారు. మాలో కూడా పాపం ఉందనే విషయం గ్రహించి గుర్తించి వెళ్ళిపోయారు. సేమ్ చూడండి,
మనం మనుషులతో పోల్చుకున్నట్టయితే బహుశా వాడికంటే నేను బాగున్నా, ఆ సహోదరాల కంటే నేను బాగున్నా, ఆమె కంటే నేను భక్తి జీవితం బాగుందనుకోవచ్చు. ఆమె చూడండి, ఆమె ఎంతో చెడుగా జీవిస్తుంది. ఆమె చూడండి, ఆమె సరైన ఆత్మీయ జీవితం జీవించట్లేదు. నేను చూడండి బాగున్నా, నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు, నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, నేను బుద్ధిగా చర్చికి వెళ్తున్నా, వస్తున్నా. ఇలా మీరు మనుషులతో పోల్చుకుంటే మీరు ఇతరుల కంటే కొంచెం ప్రత్యేకమైన వ్యక్తులుగా కనబడొచ్చు. కానీ యేసుక్రీస్తు ఎదుట పోల్చుకున్నట్టయితే మనము గూడా మురికి వాళ్ళము, చెడ్డ వాళ్ళము, మంచి వాళ్ళము కాదు అని మీకు తెలియపరచబడ్డం జరుగుతుంది. మీ అందరికి అర్థమవుతుందండి. ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆమె మురికి స్త్రీ అని గ్రహించింది. కానీ శాస్త్రుల పరిచయులు ఎవరైతే ఆ స్త్రీని తీసుకొచ్చారో వారు ఎక్కడికొచ్చాక వారి పాపాన్ని గ్రహించగలిగారంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత వారి పాపముని గ్రహించబడ్డం జరిగింది. అవునా కదండి? మరి మీరు ఇంకొంచెం ఆలోచించినట్టయితే సీమోను పేతురు గురించి మాట్లాడతాం. మీ అందరికి సీమోన్ పేతురు తెలుసు కదండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం యేసు ఒక శిష్యుడు సీమోన్ పేతురు. సీమోన్ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే మరనాడు యేసుక్రీస్తు ఈ పేతురు ఓడ ఉపయోగించుకున్న తర్వాత అద్దరి వెళ్దాం అంటే చెప్పి మరి ఆ కుడివైపు ఆ దోణి నుంచి కుడివైపు వల వేయమని చెప్పినప్పుడు ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను. నాకు ఒక్క చేప దొరకలేదు. కానీ నీ మాట చొప్పున వల వేస్తేనని అని చెప్పి వల వేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ పేతురు వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు పట్టడం జరిగింది. మరి ఆ సమయంలో పేతురు ఏం చేశాడంటే తను వెంటనే సాగిలపడి మోకరించి ప్రభువా పాపాత్ముడిని నేను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. ప్రభువా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను పాపాత్ముని అంటున్నాడు. పేతురు ఎవరితో తనను ఎలాంటి వ్యక్తిని ఎలా చూసుకొని నేను పాపాత్ముడు అని చెప్పాడు. పేతురు యేసుతో పోల్చుకున్నప్పుడు పేతురు ఎలా కనిపించాడు తెలుసా? మురికి వ్యక్తిగా కనిపించాడు. పాపాత్ముల్లా కనిపించాడు. అవునా కదా? ఏమండి మీరు మంచి వాళ్ళగా ఎవరితో పోల్చుకుంటే కనబడుతున్నారు? బహుశా మీ కుటుంబ సభ్యులా? బహుశా మీరొక సమాజంలో ఉన్నవారా? ఎవరితో పోల్చుకుంటున్నారు? వాళ్ళతో పోల్చుకుంటే మీకు మంచి వాళ్ళగా కనబడుతుండొచ్చు. కానీ మీరు ఆ దేవుడైన ప్రభు ఎదుట వచ్చినట్టయితే, ఆ దేవుడు మాటలు విన్నట్టయితే, ఆ దేవుడు మాటలతో మీ హృదయంని ఒక్కసారి కలుసుకున్నట్టయితే, మీరు మంచి వాళ్ళని చెప్పరు. నేనెంతో మురికివాడిని, నేనెంతో మురికి స్వభావం కలిగి ఉన్నవాడిని, నేనెంతో చెడ్డవాడిని. మీ స్వరూపాన్ని మీరు గ్రహించినప్పుడు, చూసినప్పుడు, అప్పుడు మీరు దేవుడి హృదయాన్ని అంగీకరించడానికి అవకాశం ఉంది. ఆమేన్. బైబిల్‌లో ఇంకా ఇంకొంచెం మనం చూసినట్టయితే మీరు చూడండి ఈరోజు నేను ఇజ్రాయెల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను 40 సంవత్సరాల గురించి. రెండోది వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి మాట్లాడాను. మూడోది పేతురు గురించి మాట్లాడాను. నాలుగోది నేను మాట్లాడబోయేది ఎవరంటే యెషయా. బైబిల్‌లో యెషయా ప్రవక్త తను ప్రభువుని దర్శనం ద్వారా చూడడం జరిగింది. ఆరో అధ్యాయంలో ఎప్పుడైతే తన ప్రభువుని చూసినప్పుడు అక్కడ ఒక దేవదూత ఏం చేయడం జరుగుతుందంటే తను తన రెక్కలతో తన కళ్ళని, కాళ్ళని, చేతి మొత్తాన్ని కప్పేసుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యేషయా ప్రవక్త ప్రభు యొక్క స్వరూపాన్ని, ప్రభు యొక్క హృదయాన్ని, దేవుని చూసినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ? 6వ అధ్యాయములో 5వ వచనం ఒకసారి మనం చూద్దాం బైబిల్‌లో. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మీరు చూసినట్టయితే, అయ్యో! నేను అపవిత్రమైన పెదవులను గలవాడిని. ఆయన ఏం చెప్తున్నాడు? నా పెదాలు మంచి అంటున్నా అపవిత్రం. ఎవరు ఎదుట వచ్చినప్పుడు నా పెదాలు అపవిత్రమైన అని చెప్తున్నాడు? ఆ పరిశుద్ధమైన దేవుడు ఎదుట వచ్చినప్పుడు. అదే విధంగా అపవిత్రమైన పెదాలుగా జనాల మధ్యలో నివసించేవాడు చూడండి. అపవిత్రమైన ఎవరు అపవిత్రుడని తెలుసుకున్నాడు? యేషయా తన అపవిత్రుడని తెలుసుకున్నాడు. తన పెదాలు ఎలాంటివి అని తెలుసుకున్నాడు ఇక్కడ. అపవిత్రమైన పెదాలు. తను నివసిస్తున్న ప్రజలు ఎలాంటి వారితో నివసిస్తున్నారు? పవిత్రులతో అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించిన వాడిని. రైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే
యెషయా ప్రవక్త ఏం గుర్తించాడంటే, నేను మంచివాడని గుర్తించాడా? చెడ్డవాడని గుర్తించాడా? నేను మంచివాడిని కాదు, నేను చెడ్డవాడిని. నన్ను నేను దేవుడితో పోల్చుకోనికి వీల్లేదు. నేనేమాత్రం మంచివాడిని కాదు, నేను చెడ్డవాడిని అని చెప్పి గుర్తించడం జరిగింది యెషయా ఒక ప్రవక్త. ఈరోజు మీరు ఆలోచించండి. మీరు సంఘానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానుకేస్తున్నారు. మీరు మీరు ఎలాంటి వారు అని అనుకుంటున్నారు. మీరు యేసయ్య ఒక్కటేనా? మీరు యేసయ్యతో పోల్చుకున్నట్టయితే ఎవరు మంచివాళ్ళు? యేసయ్య ఒక్కడే మంచివాడు. యేసయ్య స్వభావంతో పోలిస్తే ఆయన మాత్రమే మంచివాడు. కానీ చాలామంది వారు పొరుగు వాళ్ళతోను, బంధువులతోను, అన్న తమ్ముళ్ళతోను, చెల్లెలతో పోల్చుకొని వారు ఏమనుకుంటారంటే, నేను ఇతరుల కంటే మంచి వ్యక్తిని, ఈ వ్యక్తి కంటే మంచి వ్యక్తిని అనుకొని ఈ విధంగా వారు ప్రభు ఎదుట వారిని చూసుకోకుండా వారు వస్తున్నారు. అందుకే దేవుడు ఈ ఆవరణ తెర ప్రత్యక్ష గుడారము చుట్టూ మొత్తము తెల్లటి వస్త్రముతో తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ ఇజ్రాయేలుడైనా ఎవరైనా ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినప్పుడు తన వస్త్రం తనకు చూపించాలనుకో, ఇది ఒక అద్దము లాంటిది. చూడు, నీ వస్త్రం మురికి వస్త్రము, నీ వస్త్రము ఎంతో మురికి వస్త్రం. అంటే ఎవరైనా ఆవరణ తెర దగ్గరకు వచ్చినప్పుడు మురికి వాళ్ళని గ్రహించడము దేవుడొక హృదయము. ఆమేన్. యెస్. ఈరోజు మీరు ఆలోచించండి. అందుకే బైబిల్‌లో ఈ మత్తయి సువార్త 5:20 మీ నీతి శాస్త్రుల పరిచయులు నీతి కంటే అధికము కాని ఎడల, దీని అర్థం ఏంటంటే మనము దేవుడు వాక్యంపై ఆధారపడుతూ మనము ఆ నీతిని తీసుకొచ్చేది కాదండి. ఈ నీతి చూడండి, శాస్త్రుల పరిచయుల నీతి ఎవరిపై ఆధారపడుతున్నారు? వారి మంచితనము, మంచి పనిపై ఆధారపడుతున్నారు. ఆ మంచితనము, మంచి పనిపై ఆధారపడుతున్నప్పుడు ఆ నీతి దేవుడి నీతి కాదండి. మీ నీతి శాస్త్రుల పరిచయుల నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న నీతి ఏంటి? యేసుక్రీస్తు మాట్లాడుతున్న నీతి ఏంటి? ఆయన వాక్యము ద్వారా వచ్చిన నీతి, ఆయన ద్వారా వచ్చిన పరిశుద్ధత. ఆ నీతి వేరు, శాస్త్రుల పరిచయులు కలిగి ఉన్న నీతి వేరు. ఈరోజు బైబిల్‌లో మాట్లాడుతున్న నీతి ఏంటి? ఈరోజు ప్రత్యక్ష గుడారము ఆవరణ తెర దగ్గర మాట్లాడుతున్న ఈ తెల్లటి వస్త్రం ఒక నీతి ఏంటి? ఈ యొక్క ప్రభు ఒక మరి ఆయన ఒక స్వభావం ఎలాంటిది? ఆయన ఎంతో మంచి ప్రభువు. అందుకే దేవుడొక్కడే మంచివాడు, ఎవ్వరు మంచివాళ్ళు లేరు. మన దేవుడొక్కడే మంచివాడు, ఎవ్వరు మంచివాళ్ళు లేరు. అయితే ఇక్కడ యాజకులు వేసుకున్న వస్త్రము చూస్తే కూడా వారు కూడా తెల్లటి వస్త్రము ధరించడం జరుగుతుంది. ఎందుకండి తెల్లటి వస్త్రము? యాజకుడు వేసుకున్న వస్త్రము తెల్లది, ఆవరణ తెర తెల్లది. ఎందుకు తెల్లటి వస్త్రాన్ని దేవుడు ఉపయోగిస్తున్నాడంటే, ఈ తెల్లటి వస్త్రము యేసు నీతికి సాదృశ్యంగా ఉంది, యేసు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది, యేసు క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది, ఆయన స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మన దగ్గర ఏం కలిగి ఉంది? మన సంఘానికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసం కలిగి ఉన్నాం. మన దగ్గర ఎవరి నీతి ఉంది? చాలామంది దగ్గర వారు చేసిన మంచి పనులు, వారు చేసిన త్యాగములు, వారు చేసిన కానుక, ఇవన్నీ కలిగి ఉంటూ ఇది దేవుడు ఒక నీతి అని భ్రమపరచబడుతున్నారు. ఎలా దేవుడి నీతి అవుతుందండి? మీరు ఆలోచించండి. మీరెంత ప్రయత్నించినా మీ నీతి దేవుడి నీతి ఎలా ఒకటవుతుందండి? అసలు ఒకటి అవ్వనీకి అవకాశం ఉందంటారా? మన నీతి ఎక్కడ, దేవుడి నీతి ఎక్కడండి? అసలు మనం పోల్చనీకి కూడా అవకాశం లేదు. మీరు ఎంత ఆలోచించినా మానవుడు ఎంత ప్రయత్నించి దేవుడు మాటల్ని లోబడడానికి ప్రయత్నించినా, ఆయన ఉపవాసం ఉన్నా, మంచి పనులు చేసినా, ఆ మంచి పనులు ఉపవాసం ఉండడం ప్రయత్నించడం ద్వారా మానవుడు దేవుడి నీతి కలిగి ఉండడం అసాధ్యం. దేవుడి నీతి అనేది మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు, మనం ప్రయాసపడితే వచ్చేది కాదు, మనం వాక్యం ప్రకారం లోబడితే వచ్చేది కాదు. దేవుడి నీతి మనం కలిగి ఉండే మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కలిగి ఉండేది దేవుడు ఒక నీతి. అందుకే బైబిల్లో ఈ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ యూదులు వారు ఏ విధంగా మోసగించబడుతున్నారో వేరొక నీతి కలిగి ఉండే అనే విషయం మాట్లాడుతుంది. 2:3 చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారై
వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకుంచు దేవుని నీతికి లోబడలేదు. అంటే వారు దేవుడి నీతికి లోబడకుండా స్వనీతిని స్థాపించుకున్నారు. ఎందుకు వారు స్వనీతిని స్థాపించుకున్నారు? ఒకటి, వారు దేవుడి నీతి ఎందుకు దేవుడి నీతికి లోబడలేపారంటే, వారు స్వనీతిని స్థాపించుకొని కారణం ఏంటి తెలుసా? వారెప్పుడు దేవుడితో పోల్చుకోలేదు. వారు ఎలాంటిది, అందుకే మీరు చూడండి ఇక్కడ 2వ వచనం ఏముంటుంది తెలుసా? దేవుని యందు ఆసక్తి గలవారై వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అంటే వారి దగ్గర ఉన్న ఆసక్తి దేవుడి నుంచి వచ్చింది కాదు. వారి దగ్గర ఉన్న ఆసక్తి దేవుడి నుంచి వచ్చింది కాదు. అందుకే జ్ఞానానుసారమైంది కాదు. అందుకే వారు దేవుడి నీతి నెరగక తమ స్వనీతిని వారు స్థాపించుకొని దేవుడి నీతికి లోబడలేదు. ఈరోజు చాలామంది ఎందుకు వారి నీతి వస్త్రాన్ని పడేయలేకపోతున్నారు? ఎందుకు వారు మంచి వాళ్ళు కాదు అంటే అంగీకరించలేకపోతారు? ఎందుకు మనిషిలో మంచి లేదంటే వారు అంగీకరించలేకపోతే? ఎందుకంటే వారు ఎప్పుడు దేవుడితో పోల్చుకుంటలేరు. వారు దేవుడు వాక్యం ఎదుట రావట్లేదు. మీరు మంచి చేసినట్టయితే మీరు మంచి వాళ్ళతో పోల్చుకుంటున్నారు. మీరు మంచి చేసినట్టయితే యేసు స్వభావంతో పోల్చుకోండి, యేసు నీతితో పోల్చుకోండి, యేసు మంచితనంతో పోల్చుకోండి. యేసుతో పోల్చుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరు. నేను మంచివాడని చెప్పేవారు ఎవరు ఉండరు. ఆ యేసయ్య ప్రవక్త కూడా, దేవుణ్ణి చూసిన ప్రవక్త కూడా, ఆయన కూడా చెప్తున్నాడు, అయ్యో ప్రభువా, నేను అపవిత్ర పెదాలు కలిగిన వ్యక్తిని, అపవిత్రన జనములో నివసించేవాడిని. ఏమండి, మనము కొంచెం ఏదైనా మంచి చేసినట్టయితే, పేదలకు ఆహారం ఇచ్చినా, కానుకిచ్చినా, సంఘంలో కొంచెం పని చేసినా, క్లీనింగ్ చేసినా, మీరేదైనా పాస్టర్ గారికి సేవ చేసినా మీరేమనుకుంటారు? నేను మంచి చేస్తున్నా, నేను మంచివాడిని అనుకుంటారు. ఎవరితో పోల్చుకొని చెప్తున్నారు? బహుశా పని చేయని వాళ్ళనేమో, సంఘంలో ఎవరైతే సోమరిగా ఉన్న వాళ్ళనేమో వాళ్ళతో పోల్చుకొని చెప్తున్నారేమో. కానీ మీరు యేసుతో పోల్చుకున్నట్టయితే, యేసు స్వభావంతో పోల్చుకున్నట్టయితే, యేసు నీతి, యేసు పరిశుద్ధతో పోల్చుకున్నట్టయితే మీరు చెప్పగలుగుతారా మీరు మంచివాళ్ళని? చెప్పలేరు. అందుకే బైబిల్ మీరు చూడండి, ఇక్కడ బైబిల్లో 14వ వచనము చూస్తే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. బైబిల్ ఏమంటుందంటే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే. అంటే నీతి కలుగుటకు క్రీస్తు ఏమై ఉన్నాడంట? ధర్మశాస్త్రమునకు సమాప్తిమై ఉన్నాడు. సమాప్తి అంటే ఎండ్, సమాప్తమై ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? క్రీస్తు నీతి కలుసుకున్న తర్వాత ధర్మశాస్త్రం ముగించి వేయడం జరుగుతుంది. మీరు క్రీస్తు నీతి కలవలేదంటే ఇంకా మీరు ధర్మశాస్త్రంలో ఉండిపోతుంటారు. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే మీరు మంచి చేయాలని ప్రయత్నిస్తున్నట్టయితే మీరు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు. ధర్మశాస్త్రం మంచి చేయండి, మంచిగా ఉండండి, అబద్ధం ఆడొద్దు, తప్పు చేయొద్దండి. ఈ అబద్ధం ఆడకూడదు, తప్పు చేయొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది, రైట్? ఎప్పుడైతే మనం మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నామో దాని అర్థం ఏంటి? మంచిగా ఉండడం ద్వారా దేవుడి నీతిని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాం. అయ్యో, నన్ను క్షమించండి. మీరు మంచిగా ఉండడం ద్వారా దేవుడి నీతిని సంపాదించుకోలేరు. మీరు మంచి చేయడం ద్వారా దేవుడి నీతిని కలిగి ఉండలేరు. మీరు త్యాగం చేయడం ద్వారా కూడా మీరు పరిశుద్ధత కలిగి ఉండలేరు. దేవుడు ఒక పరిశుద్ధత, నీతి, మంచి, ఆయన స్వభావము కేవలం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా మాత్రమే కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఆమేన్. బైబిల్లో నుండి రోమీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయము 22, 23, 21, 22 రెండు వచనాలు మీరు చూడండి. ఇక్కడ ఇట్లుండగా ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి. బైబిల్ చూడండి, ధర్మశాస్త్రానికి వేరుగా ఏం బయలుపరచబడుతుంది? దేవుడి నీతి బయలుపరచబడుతుంది. అవునా కదండి? తర్వాత దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు?
ధర్మశాస్త్ర ఉపదేశకులు, అదేవిధంగా ప్రవక్తలు. అదేంటిది? అది యేసుక్రీస్తు నందులి విశ్వాసమూలమై నమ్మువారందరి కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఆమేన్. ఎలా అంట? ఇక్కడ చూస్తే మళ్ళీ చదువుతున్నా చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి, అంటే దేవుని నీతి ధర్మశాస్త్రం ద్వారా వచ్చేది కాదు, మంచి పని ద్వారా వచ్చేది కాదు, మంచి చేయడం ద్వారా వచ్చేది కాదు, త్యాగం చేయడం ద్వారా వచ్చేది కాదు, యేసుక్రీస్తు ప్రభు నుంచి వచ్చేది. అందుకే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి, వేరుగా అంటే ఇంకో మార్గం ద్వారా వస్తుంది నీతి. మీకు అర్థమవుతుందండి? వేరుగా ఇంకో నీతి అది ఎక్కడి నుంచి వస్తుందంటే, అది యేసుక్రీస్తు నందులి 22వ వచనం, అది యేసుక్రీస్తు నందులి విశ్వాసమూలమైనది నమ్మువారికందరి కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఆమేన్. ఇప్పుడు మీ దగ్గర ఏ నీతి ఉంది? ధర్మశాస్త్ర సంబంధించిన నీతి ఉందా? ధర్మశాస్త్రానికి వేరైన నీతి ఉందా? ధర్మశాస్త్రం సంబంధించిన నీతి ఏంటి తెలుసా? మీ మంచి పనితో కూడి ఉంది. ప్రభువా నేను ఇది చేశాను, ప్రభువా నేను అది చేశాను, ప్రభువా ఈ నీతి కలిగి ఉంటే మనం దేవుణ్ణి ఎదుర్కోవాలనుకుంటాం. అయ్యో నన్ను క్షమించండి, ఇది దేవుని నీతి కాదు. ఈ నీతితో ప్రభుని కలుసుకున్నట్టయితే ప్రభుని మీరు ఎదుర్కోలేరు, ధైర్యంగా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక నీతి ద్వారా మీరు అనుమతించబడతారు, ఒక పరిశుద్ధత ద్వారా మాత్రమే ప్రవేశించగలుగుతారు. అదేంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసమూలమై నమ్మువారికి అందరికి కలుగు దేవుడి నీతి. ఆ నీతి ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ మన బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 4:5 వచనం మీరు చూడండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. బైబిల్ మీరు చూడండి, ఎవరిని బైబిల్ నీతిమంతులుగా ఎంచబడుతుంది? పని చేయక. ఇక్కడ చూస్తే పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువానియందు విశ్వాసముంచిన వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే ఎవరైతే పని చేయక, అంటే పని చేయక అంటే ఏమి చేయకుండా, భక్తిహీనుడు అంటే చెడ్డవాడు, నీతిమంతునిగా తీర్చువాని అంటే ఎవరైతే నీతిమంతులుగా మనం తీరుస్తున్నారో ఆ నీతిమంతుడు దేవుణ్ణి విశ్వాసం ఉంచిన వారు. ఇక్కడ మీరు చూస్తే విశ్వాసం ఉంచిన వానికి వాని విశ్వాసం, అంటే నమ్మిన వాళ్ళకి ఆ నమ్మకమే వాళ్ళని నీతిగా ఎంచబడుచున్నది. ఇది వాక్యము నుండి దేవుడి నుంచి వచ్చిన నీతి. ఆమేన్. ఇది ఎక్కడి నుంచి వచ్చిన నీతి? వాక్యము నుండి దేవుడి నుంచి వచ్చిన నీతి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్టయితే బైబిల్ మాట్లాడుతున్న ఆవరణ తెర ఇది. ఈ సన్నటి నారైన ఆవరణ తెర ఇది. యాజకులు ధరించుకున్న తెల్లటి వస్త్రము కూడా ఇదే. ఈరోజు దేవుడు ఈ ప్రత్యక్ష గుడారం ఆవరణ తెర ద్వారా ఆయన స్వభావము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత ఇవన్నీ తెలియపరుస్తూ, ఈ నీతి పరిశుద్ధత కలిగి ఉంటే మీ దగ్గర యేసు పరిశుద్ధత ఉన్నట్టు. అందుకే లోపల బయట యాజకుడు ధరించిన అన్నీ ఒకటే నీతి కలిగి ఉంది, ఒకటే తెలుపు. అందుకే ఇది యేసు నీతి, యేసు పరిశుద్ధత కలిగి ఉంది. సంఘంలో యేసు క్రియలు మాత్రమే ఉండాలి, యేసు విశ్వాసం కలిగి ఉండాలి. నాలో యేసు విశ్వాసం, మీలో యేసు విశ్వాసం. నాలో యేసు పరిశుద్ధత, నీలో యేసు పరిశుద్ధత. నాలో యేసు నీతి, మీలో. ఇది మాత్రమే కలిగి ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన ఆత్మీయ జీవితం మనం జీవించగలుగుతారని నమ్ముతున్నా. ఆమేన్. నేను ఇంతవరకే చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతం యేసయ్యా, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ఆవరణ తెర ద్వారా నీ యొక్క నీతి, పరిశుద్ధత, నీ స్వభావం గురించి తెలియపరుస్తూ మేము ఎలాంటి నీతి కలిగి ఉన్నాం ప్రభా, మేము ప్రయత్నిస్తున్నట్టయితే, మేము వాక్యాన్ని లోబడడానికి ప్రయత్నిస్తున్నట్టయితే, ఆ ధర్మశాస్త్రం ద్వారా నీతిని కలిగి ఉండాలనుకుంటున్న మార్గము ప్రభా నిజంగా వేరొక నీతి, ధర్మశాస్త్రాన్ని వేరుగా ఇంకో నీతి బయలుపరచబడుతుంది. అది యేసుక్రీస్తునందుల విశ్వాసమూలమై నమ్మవారు కలుగు దేవుడు నీతి అయి ఉందని ఆ మాటలు ఎలా ఉన్నాయి అలా విశ్వసించి విశ్వాసము ద్వారా, అందుకే భక్తిహీనుల్ని
మరి నీతిగా ఎంచబడి ఆయన విశ్వసించిన వారికి ఆ విశ్వాసమును అతను నీతిగా ఎంచబడ్డని సెలవిచ్చారు. ఆ ప్రకారం తండ్రి మా హృదయంలో తండ్రి ఆ విశ్వాసాన్ని మనల్ని ప్రకారం మన నీతిమంతుల పరిశుద్ధులు అంటున్నాం. ఈ విశ్వాసం అనేది మా 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 పని మీద కాదు తండ్రి, కేవలం యేసు రక్తం యేసు శరీరం మీద తండ్రి. ఆ ఒక్క విశ్వాసం తండ్రి కేవలం ప్రభు మీద ఉంచనికి ఈ ప్రత్యక్ష గుడారం వాక్యం విన్న వాళ్ళందరి హృదయంలో తండ్రి మీరు కార్యం జరిగిస్తారని ఆశిస్తూ మేమందరం ప్రభు నీ రాజ్యంకి వచ్చేటప్పుడు మీరు కలిగి ఉన్న పరిశుద్ధత, మాకిచ్చిన పరిశుద్ధత, ఇదంతా ఒక పరిశుద్ధత కలిగి ఉండి మీ రాజ్యంలో ప్రవేశించడానికి ఆ ధైర్యం అనుగ్రహిస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ ప్రత్యక్ష గుడారము మరి ప్రసంగాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్టయితే దయచేసి మీ కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మరి మీరు ఏదన్నా ప్రత్యేకంగా మీ హృదయాన్ని తాకబడినట్టయితే నా వ్యక్తిగతంగా నా నెంబర్ కూడా మీకు కంటిన్యూగా స్క్రోలింగ్ అవుతుంది కాబట్టి నెంబర్ ద్వారా కూడా మీ స్పందన తెలియచేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి మీరు వాచ్ చేస్తున్న కూడా తెలియపరచండి. తప్పకుండా మీ వ్యక్తిగతంగా మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. ఇంకా ఏదైనా విషయాలు మీరు తెలియపరచాలనుకుంటే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.